నమస్కారం. మరి చాలా వివరంగా మంత్రి గారు ఈ సంవత్సరం జరగబోయే బతుకమ్మ పండుగను ఏ విధంగా దేశ విదేశాల స్థాయికి తీసుకెళ్లాలో మరి ఒక ప్రణాళికను రూపొందించి ఆ ప్రణాళికను మీ ముందు ఉంచడం జరిగింది. మరి పూలతో పూజించే ఒకే ఒక పండుగ మరి బతుకమ్మ పండుగ. మనం దేవుళ్ళను పూలతో పూజిస్తాం కానీ పూలనే పూజించేటువంటి పండుగ ఏదైతే ఉందో బతుకమ్మ పండుగ. ఇది మనకు మరి పూర్వకాలం నుంచి కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ కార్యక్రమం. మరి గతంలో విదేశాల్లో కొంత వాళ్ళు ఇట్లాంటి పండుగలు మానుకున్నా కూడా ఇప్పుడు మనకంటే ఎక్కువగా విదేశాల్లోనే ఈ పండుగలను చాలా పద్ధతిగా జరుపుకుంటున్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున ఈ పండుగను జరుపుకుంటా ఉన్నాం. లాస్ట్ టైం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బతుకమ్మ పండుగని చాలా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. కానీ ఈసారి వినూతనంగా మరి చాలా విధాలుగా ఈ యొక్క బతుకమ్మ పండుగను ఎంతవరకు కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, ఇతర రాష్ట్రాల్లోకి తీసుకెళ్ళగలుగుతాం, దేశ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం, ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒక షెడ్యూల్ రూపొందించుకొని ఆ షెడ్యూల్లో మహిళలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా సంఘాలను కూడా ఇన్వాల్వ్ చేసి, మహిళా ఆర్గనైజేషన్స్ను కూడా ఇన్వాల్వ్ చేసి, అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మరి హ్యాపీగా ఉంది. మరి ఒక మహిళగా నేను కానీ సీతక్క గారు కానీ మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తానే ఉన్నాము. ఏది చేసినా కూడా బతుకమ్మ అనేది వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వాళ్ళ వరకు కూడా మరి 9 రోజులు కూడా అలంకరించుకొని అన్ని బాధలు మర్చిపోయి వాళ్ళు బాధలనే ఒక పాటల రూపంలో పాడుకుంటూ ఆడుకునేటువంటి పండుగ బతుకమ్మ. మరి వాళ్ళ అత్తగారింట్లో కానీ భర్తలతోటి కానీ ఆడబిడ్డలతోటి కానీ తోటికోడళ్ళతోటి కానీ లేకపోతే సుఖ సంతోషాలు ఏమున్నా కూడా పాటల రూపంలో పాడుకుంటూ బతుకమ్మను ఆడుకుంటూ మరి వాళ్ళ భావాలను బయట పెట్టుకునేటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి అన్నిటికంటే ప్రాముఖ్యత ఏంటంటే గౌరమ్మని పేర్చుకోవడము. గౌరమ్మని పేర్చుకొని ఆ గౌరమ్మ ద్వారా మరి ఒకరొకరు పసుపు కుంకుమలు పంచుకొని మనం కలకాలం ముత్తైదువులుగా ఉండాలి, మన భర్తలు చల్లగా ఉండాలి, మన కుటుంబం చల్లగా ఉండాలి, అదేవిధంగా రాష్ట్రం చల్లగా ఉండాలి అని చెప్పి మరి పూజించుకునేటువంటి ఈ పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. మరి ఇటువంటి పండుగలు ఇంకా ఇంకా మరి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకుపోయి ప్రభుత్వం నుంచి మేము తీసుకోవాల్సిన కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడానికి ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. మరి వారు ఒక్కొక్క జిల్లాకు కొంత అమౌంట్ కేటాయించినట్టయితే మరి మా జిల్లాలోనే మొట్టమొదటి రోజు కార్యక్రమం పెట్టి ఆ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా వరంగల్లో పెద్ద ఎత్తున సీతక్క నేను ఇద్దరం కూడా మరి అక్కడ దాన్ని సక్సెస్ చేసి మరి అందరికీ కూడా ఒక ఆదర్శంగా నిలుస్తామని కూడా తెలియజేసుకుంటూ, మరి బతుకమ్మ పండుగను ప్రతి ఒక్క మహిళ కూడా జరుపుకోవాలి. అదేవిధంగా మీకు ప్రభుత్వం ఈసారి అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది. ఏది ఏమున్నా కూడా బతుకమ్మ రోజు మనము చూస్తాము, గ్రామాల్లో అంతా క్లీన్ చేపిస్తారు, మంచి లైట్స్ పెట్టిస్తారు, మైకులు పెట్టిస్తారు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తారు. ఎందుకంటే ఏ వయసుతో సంబంధం లేకుండా ఆ రోజు అందరూ ఇంటికి బయటకు వచ్చేస్తారు, ఇళ్లలో ఎవరు కూడా ఒక మహిళ ఉండరు. మరి అంత మంచి పండుగను ఈరోజు మనం జరుపుకుంటున్న షెడ్యూల్ చూసినా కూడా ఈరోజు అన్నీ కూడా చాలా మరి పగడ్బందీగా వారు ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేయడము, దీన్ని ఇంప్లిమెంట్ చేసినట్టయితే ఇంకా మన బతుకమ్మ పండుగ దేశ విదేశాల్లో కూడా ఒక మంచి పేరు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. అన్నట్టుగా టూరిస్టులు కూడా ఎక్కువగా విదేశీ టూరిస్టులు ఈ టైంలో చాలా ఎక్కువగా వస్తారు. మరి వాళ్ళను కూడా ఆకర్షించిన వాళ్ళం అవుతాము. కాబట్టి మరి ఈ పండుగను మేమంతా కూడా కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి విజయవంతం చేస్తామని చెప్పి కూడా అందులో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా చేయడానికి వారు ఒక ప్లాన్ కూడా చేశారు. అది కూడా సక్సెస్ అయ్యే విధంగా మేము సహకరిస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గౌరవ మంత్రివర్యులు మరి టూరిజం శాఖ మంత్రులు తెలంగాణలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రాచీనమైనటువంటి మరి ప్రతి ఇంట్లో ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగ యొక్క డేట్స్ను ముందే సమాజానికి తెలియజేయడం ద్వారా చాలా ప్రిపేర్డ్గా ఉండడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు.
నాతో పాటు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరిమణి సురేఖక్క గారికి, అదేవిధంగా ఎండి కాంతి గారికి, హరికృష్ణ గారికి, ఇతర వేదిక మీద ఉన్నటువంటి టూరిజం శాఖ అధికారులకు, పత్రికా మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు. ప్రతిసారి పండుగలప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా ముందస్తుగానే చేయడం అనేది ఒక క్లారిటీ ఇవ్వడం. దాంతోపాటు బతుకమ్మ అంటే మనందరికీ ఒక సంబరం. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ఆట పాటల ద్వారా మరి కుటుంబ సభ్యులతో కలుసుకొని 9 రోజులు ఆడుకునేటువంటి గొప్ప, అత్యంత ప్రాచీనంగా వస్తున్నటువంటి పండుగ. ఆ పండుగను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది పూల పండుగ. పూలను పూజించడంతో పాటు పూల ద్వారా చెరువులను కూడా పూజించుకునేటువంటి పండుగ. పూర్వంలో మన వాళ్ళందరూ ఎక్కువ వ్యవసాయము పూర్తిగా మరి చెరువుల కిందనే జరిగేది. కాబట్టి చెరువులను శుద్ధి చేసుకోవడం, చెరువులను పూజించుకోవడం, చెరువు కట్టల మీద ఆటపాటల సంబరాలు ఎంతో అంబరాన్ని అంటేటువంటి సంబరాలు. కానీ రోజు రోజుకు మానవ జీవన పరిణామంలో వచ్చేటువంటి మార్పులతో అది కొంత పక్కకు పోయే పరిస్థితి వచ్చినా, కానీ అంతిమంగా మళ్ళీ ఇప్పుడు మీడియా కానీ లేదా మన పూర్వీకులు చెప్పేటువంటి కథల ద్వారా కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మన పండుగలను, మన ఆచారాలను పోగొట్టుకోకూడదనేటువంటి ఆలోచన కూడా నేటి తరంలో రావడం శుభ పరిణామం. కాబట్టి మనం ఎంత ఎత్తు ఎదిగినా మన పూర్వీకులు ఇచ్చినటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు, మరి మన ఇంట్లో మనం పూజించుకొని మన పెద్దలకు పెద్దల పండుగ అంటారు, ఇట్లాంటివన్నీ కూడా మనకు దసరాతోటి, బతుకమ్మతోటి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ ఒక గొప్ప సంపద. ఇదే అసలైన సంపద. ఆస్తి అంతస్తు కాదు. ఈ ఆట పాట, సంస్కృతి, సాంప్రదాయాలు, మన పూర్వీకులు మనకిచ్చినటువంటి వారసత్వ సంపద ఏదైనా ఉందంటే ఈ బతుకమ్మ పండుగ మనకు అత్యంత ముఖ్యమైనది. కాబట్టి ఈరోజు ఒక కొత్తదనంలో, అంటే ఒక దిక్కు కాపాడాలి, సేమ్ టైంలో ఇంటర్నేషనల్ వైడ్గా కూడా మన సంస్కృతి, మన గొప్పతనం, పూలను పూజించే పండుగ యొక్క బతుకమ్మ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది. చాలా సంతోషం. ఇవాళ మనం ఊర్లలో కాలినడక మీద మరి చెరువుల గట్ల కాడ చేసుకుంటాం. కానీ ఫ్లైట్లలో ఉండేటోళ్ళు కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ గురించి తెలుసుకునేటువంటి విధంగా ఈరోజు ఈ బుక్లో కూడా, ఇండిగో బుక్లో కూడా వాళ్ళు ప్రచురించడం జరిగింది. మరి దానికి మా మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లా బుక్ మొత్తం ఇంగ్లీష్లోనే ఉంది. సరే, ఫ్లైట్లలో తిరిగేటోళ్ళంతా కొంచెం ఫాస్ట్ అనుకుంటాము. సో మన గ్రామీణ, మన బతుకమ్మ, మన తంగేడు పువ్వులు, మన కట్ల పువ్వులు, మరి ఇట్లా అన్ని రకాల గునుగు పువ్వు ఈ యొక్క విశిష్టతను, గుమ్మడి పువ్వు విశిష్టత అంతా కూడా తెలుసుకోవడము నేటి తరానికి కూడా అవసరం. కాబట్టి చాలా ప్రయత్నాలు చేస్తూ ఈరోజు ముందస్తుగా 1 month ముందే మరి ఈ పండుగల డేట్స్ని కూడా అనౌన్స్ చేసుకోవడం చాలా సంతోషం అని తెలియ